ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి లాలు అనే వ్యక్తి 22 సంవత్సరాల క్రితం ఎదురు పొంగుల కోసం తమకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో కలిసి వచ్చి తప్పిపోయి ఇక్కడికే చిక్కుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అప్పటి నుంచి కూడా లింగాల మండలం ఎర్రపెంటలో అతను వెట్టి చాకిరీ చేస్తున్నాడని చెప్పేసి, అతనికి తెలుగు సక్రమంగా రావట్లేదని చెప్పేసి, అతను పశువుల కాపరిగా ఉన్నాడని చెప్పేసి NASC సంస్థ, నేషనల్ ఆదివాసీకి సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థ అధికారులకు ఒక ఫిర్యాదు అందడంతో వాళ్ళు నిన్న ఆ ఫిర్యాదు మేరకు ఎర్రపెంటకు వచ్చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపి అతను 22 సంవత్సరాలుగా వెట్టి చాకిరీ చేస్తున్నట్టు గుర్తించి వెంటనే ఆ వ్యక్తిని తీసుకొని లేబర్ అధికారుల వద్దకు తీసుకెళ్లి అక్కడి నుంచి RDO వద్ద ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితి. అయితే RDO కొంత దానిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కొంత సమయం అడిగినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే అతను 22 సంవత్సరాలుగా ఇక్కడే వెట్టి చాకిరీ చేస్తూ కుటుంబానికి దూరంగా ఉండడం చాలా నిజంగా కూడా దయనీయమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా అధికారులు అతన్ని వెట్టి చాకిరీ నుంచి విముక్తి కలిగించి ఎవరైతే వెట్టి చాకిరీ చేయించుకున్నారో అతనికి పనిష్మెంట్ ఇవ్వడంతో పాటు ఆయన కుటుంబ సభ్యుల వద్దకు చేర్చి మానవత్వాన్ని చాటుకోవాలని చెప్పేసి ఇటు NASC స్వచ్ఛంద సంస్థ అధికారులతో పాటు పలువురు మానవతావాదులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. కల్వకుర్తి, బెల్దండ, ఆమన్గల్, మాడుగుల, తలకొండపల్లి, కడ్తాల్ మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో కూడా కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులతో పాటు పలువురు అభిమానులు శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో పాటు పలు హాస్పిటల్తో పాటు అనాథాశ్రమాల్లో కూడా పండ్లు పంపిణీ చేసి టపాకాయలు కాల్చి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గోలి శ్రీనివాస్ రెడ్డి ఫుడ్ కమిషన్ చైర్మన్తో పాటు రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అనుభవించాలని చెప్పేసి ఆకాంక్షించడంతో పాటు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పేసి కూడా పలువురు గోలి శ్రీనివాస్ రెడ్డి అభిమానులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది.